శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సెట్ లో వాళ్ళు స్క్రీన్ పైన మనల్ని ఎంత అలరిస్తారో సెట్ లో కూడా అంతే విధంగా ఉంటారండి. చాలా కరెక్ట్. నిజ జీవితంలో కూడా ఎగ్జాక్ట్లీ అట్లా మనం లైవ్ లో కూడా అలాగే ఉంటారు. వాళ్ళ చతురత ఎక్కడికి పోదు వాళ్ళు. అట్లా మనం పాత వాళ్ళలో చూసుకుంటే రమణారెడ్డి గారు ఆయన వేసే పంచులు చాలా సరదాగా ఉంటాయండి. చాలా సరదాగా ఉంటాయి. చాలా కరెక్ట్ అండి. అది చెప్తానండి. ఓకే. రమణారెడ్డి గారి 3-4 ఇన్సిడెంట్లు ఉన్నాయి అలా చేసినాయి. ఇచ్చేదంటే అవి ఒక విధంగానేమో వారు ఫీలింగ్స్ తెలుస్తాయి అప్పట్లో. వాళ్ళు ఎంత ఇదయ్యారనేది అది ఒకటి మోరల్గా కూడా. ఎంచేత మనం ఎలా బిహేవ్ చేయాలి పరిస్థితులకు అనుగుణంగా అనేది కూడా ఆయన మాటల్లో వేదాంతం కూడా ఉంటుంది. అది దీని ఉద్దేశం. లవకుశ సినిమా. లవకుశలో ఒక మునిస్తోడు వేషం వేస్తాడు ఈయన. ఎవరు? వాల్మీకి శిష్యుడు రమణారెడ్డి గారు. ఆయన భార్య సూర్యకాంతం గారు. ఆవిడ మహాపతివ్రతలాగా పూజలు చేయిందే మాత్రం ఉండలేరు. ఇప్పుడు పూజలు ఎందుకు సంతానం కోసం పూజలు చేసేదానికి ఆవిడ పాద పూజ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. దీన్నే చాలామంది డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. జంజాల్ గారు, విశ్వనాథ్ గారు, రేలంగి నరసింహరావు గారు, వీళ్ళందరూ ఇది మొగుడిని బలవంతంగా పూజలు చేయడం. శ్రీలక్ష్మి గారు చేశారు ఈ క్యారెక్టర్. శ్రీలక్ష్మి గారు చాలా చేశారు. అవును. ఏమండి విశ్వనాథ్ గారే స్వర్ణకం దీంట్లో మన సాక్షి రంగారావు అండి. ఇలాగా అది అంత ఎపిసోడ్లో దీంట్లో ఏంటంటే ఈయన ఒకసారి ఈయన తర్వాత సంతానం కలుగుతుంది. కొడుకు పెద్దవాడు అవుతాడు. ఒక 10 ఏళ్ళ వాడో 8 ఏళ్ళు అవుతాడు. అయిన తర్వాత వీళ్ళు చాలా ఆనందంగా ఉన్న సమయంలో ఒకసారి ఇలా చూసేటప్పుడు కిటికీలో ఒక పులితల కనపడుతుంది. పులితల కనపడేటప్పటికి సూర్యకాంత్ భయపడిపోయి చెప్పించండి పులిని ఎలకాయమని చెప్పించండి అని కంగారు పెడుతుంది. ఈ మంత్రాలు ఎక్కడ వస్తాయి? మునీశ్వరుడు గట్ట వేసాడు తప్ప మునీశ్వరుడు భయపడతా ఉంటాడు. భయపడి చెప్పించండి అని ఆవిడ సంగతి తెలిసిందా సూర్యకాంత్ గారు. ఏమి రాదే నాకు అని మంచం కింద దొరుకుతాడు. మంచం కింద ఆయన వస్తాడు, కొడుకు వస్తాడు. వచ్చి ఆ పులితలే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కిందకి చూసి నేను నాన్నగారు అంటాడు. అనేటప్పటికి ఓరి పడవా నువ్వా అంటూ ధైర్యంగా పైకి వస్తాడు. ఆ సీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఏదో పూజ చేసి కూర్చుని ఉంటారు, పలహారం చేస్తూ ఉంటారు. ఉంటే ఇప్పుడు రియల్గా ఒక పులి వస్తుంది సెట్లో. అదే రియల్గా పులి వస్తుంది. రియల్గా పులి వస్తే మళ్ళీ వేషాలు ఒకసారి వేస్తే చాలదా, 10 సార్లు వేయకూడదు వేషాలు వెళ్ళు అంటాడు కొడుకు అనుకుని. దగ్గరికి వచ్చేస్తుంది. అంటాడు రియల్ పులి. అబ్బా పులి 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 అని చెప్పి సూర్యకాంత్ అరిచేస్తారు. అరిచేసి మళ్ళీ దాక్కుంటే ఇది సీను. ఈ సీన్ వచ్చినప్పుడు, ఈ సీన్ చేయాల్సి వచ్చినప్పుడు రమణారెడ్డి గారు ట్రైనర్ని పిలుస్తాడు. ఆయన చెప్తాడు, ఆయన వచ్చి ఏమయ్యా ఈ పులి ఏమి చేయదు కదా అంటాడు. పులి ఏం చేస్తారు? మేము అన్నీ కుట్టేసాం, అని చేసాం, పైగా మేము చాలా సాధు జంతువు అండి, పాలు పోసి పెంచామండి అన్నాడు. ఏమయ్యా మేము మా అమ్మ పాలు తాగే పెరిగాం, కానీ ఇవాళ ముక్కలేందే ముద్దైనా దిగదయా మాకు, మేము మాంసం తింటలా అంచా తినుకోలేదు అంటాడు. అండి అలాగా ఈయన ఆ చెలక్తులు అలా ఉంటాయి. సమయస్ఫూర్తి అంటే మనం ముక్కలు తింటున్నాం అంచేత పులికి ఏంటి మనుషులమే మాంసం తింటే పులి ఆగుద్దా అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు ముక్కు కుట్టేసావండి అని చెప్పి. ఏమండి ఇదొక ఇన్సిడెంట్. రెండో ఇన్సిడెంట్, ఈయన వేక ఎవరో ఒక దీంట్లో ఒక నారదుడు వేషం వేశాడు. ఈయన నారదుడు వేషం వేస్తే ఈయన పర్సనాలిటీ చాలు కదా, ఎలా ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది కదా. సన్నగా ఉంటుంది కాబట్టి జుబ్బా వేశారు ఒకటి. ఎవరైతే ఏమైతే అనుకోనివ్వండి అని జుబ్బా వేశారు. ఇది క్యారెక్టర్ ముఖ్యం, క్యారెక్టర్ పండించడం ముఖ్యం అని చెప్పేసి జుబ్బా వేశారు. జుబ్బా వేస్తే ఒకసారి ఈయన బయటకు వెళ్తుంటే కలికాలం కాకపోతే
ఏమిటిది నారదరికి ఎవరన్నా జుబ్బా వేస్తారా, కలికాలం కాకపోతే అన్నాడు. ఉమ్, వెనక్కి వచ్చాడు ఆయన. బాబు ఇట్రా అన్నాడు. ఉమ్, నేను జుబ్బా వేసి నేనే కదా వేసింది, నేను జుబ్బా వేసింది కలికాలం కోసం కదయ్యా, చలికాలం, ఓ, చలి కాసుకోవడానికి వేసాను అన్నాడు. ఇది ఒక ఇన్సిడెంట్. విఠలాచారి గారు ఒకే పిక్చర్ని 2 సార్లు తీశారు. ఉమ్, వద్దంటే పెళ్ళి ఒకసారి తీశారు చలం కృష్ణకుమారితోటి, రెండోసారి ఏమో ఎన్టీ రామారావు భారతీయ హీరోయిన్గా నిన్నే పెళ్ళాడుతారు సినిమా కూడా తీశాడు. ఉమ్, కానీ విశేషం ఏంటంటే ఆ చిత్రంలోనూ రమణారెడ్డి గారు, ఈ చిత్రంలోనూ రమణారెడ్డి గారు వేషం వేశారు. ఓకే. ఆ 10 మంది నిర్మాతల్లో ఈయన ఒకడు. ఉమ్, రమణారెడ్డి అంటే నేను ఇప్పుడు రమణారెడ్డి గారి గురించి చెప్తున్నా. నేను అదే రమణారెడ్డి గారు విశేషం ఏంటంటే జీవితకాలంలో పౌరాణికం కానీ, జానపదం కానీ, సాంఘికం కానీ, ఏ భాష ఇదే జానర్ అయినా సరే ఆయన నెల్లూరు భాష విడిచిపెట్టలేదు. ఉమ్, ఉమ్, నెల్లూరు భాషలోనే నేను ఉండలే ఉమ్, అనే మాట్లాడతాడు ఆయన. ఏ భాష అయినా పౌరాణిక విష్ణు మాట్లాడాల్సి వచ్చినా సరే అవును, ఉమ్, ఉమ్, అలాగా మెయింటైన్ చేసిన ఆయన. తర్వాత ఒకసారి కొంతకాలం అయిన తర్వాత ఆయన సినిమాలు తగ్గిన తర్వాత ఒక ఆయన అభిమాని అడిగాడు, ఏంటంటే చిన్నపిత్త తోతలు వేస్తున్నారు మీరు అన్నాడు. నాయన ఇట్రా, హిమాలయాలు ఎక్కేవనుకో అక్కడే ఉండిపోతావా అన్నాడు. ఉమ్, ఉండం సార్, దిగాలి కదా, దిగకపోతే ఏమవుద్ది, గడ్డగడ్డ చచ్చిపోతామండి. అందుకే నేను చిన్న పాత్రలు వేస్తున్నాను. ఇప్పుడు ఒకే స్థానంలో ఉన్నామంటే మనకు వేషాలు ఇవ్వడయ్యా, కరెక్ట్. ఇది నిజం. ఓకే. ఇంచేదంటే వచ్చిన వేషాన్ని మనం నటించాలి, వచ్చిన దాంతో తృప్తి పడాలి. నేను అక్కడే కూర్చుంటానంటే ఎవడో వేషాలు ఇవ్వడు. అందుకనే నేను ఏ పాత్ర వస్తే ఆ పాత్ర వేస్తాను. అయినా నటుడికి ఇదే పాత్ర కావాలని కాదు, నటుడు జీవించినంతకాలం వేషాలు వేస్తూనే గడపాలి, వేషం వేస్తూనే ఉండాలి. అదే అతనికి తృప్తి, సంపాదన కాదు ముఖ్యం అని రమణారెడ్డి సూత్రం చెప్పాడు.